శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. రాయస్వామి, జోగి రమేష్ గారికి బెయిల్ వచ్చే అవకాశం ఉందా? అంటే ఒకటి ఇవాళ ప్రజల జీవితాలతోటి ప్రజల ఆరోగ్యాలతోటి ఆటలాడుకుంటూ రాష్ట్ర ప్రభుత్వ బ్రాండింగ్ని దెబ్బతీయటం అనే ఒక లక్ష్యంతో కల్తీ మద్యం తయారీకి పూనుకోవటం అనంటే ఇవాళ ఒక నాటుసారా వ్యాపారం ఉన్నాడు అనుకుంటే అతను ఆదాయం కోసం నాటుసారా వ్యాపారం చేస్తాడు. ఆదాయం సమకూర్చిన క్రమంలో ఒక్కొక్కసారి అది కంటామినేట్ అయితే ప్రజల ప్రాణాలకు పోతూ ఉంటాయి. చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. కల్తీ కళ్ళుకి ఇంతమంది బలయ్యారు, కల్తీ సారాకి ఇంతమంది బలయ్యారు అని చెప్పని రకరకాల వార్తలు వింటూ ఉంటాం మనం. అంటే అక్కడ ఏమవుతుంది, అతని సంపాదన కోసం ప్రజల ప్రాణాలు కోల్పోయినా పర్వాలేదు అని చెప్పని ఒక ప్రమాదకర ఆట ఆ వ్యక్తి ఆడుతున్నాడు. ఇక్కడ అటువంటి ఆట ఎందుకు ఎంచుకున్నారు? రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను మంటగలపాలి. 5 కోట్ల మంది ప్రజలు తమ ఆకాంక్షల మేరకు తమ భవిష్యత్తు, తమ బిడ్డల భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు పలానా పాలకులైతే సుస్థిరం చేయగలుగుతారని ఒక నమ్మకంతో ప్రజాస్వామ్యబద్ధంగా ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే, ఒక పార్టీని, ఒక కూటమిని అధికారంలోకి తెచ్చుకుంటే రాజకీయంగా వాళ్ళతో విభేదిస్తూ మా మీద వీళ్ళు ఎన్నికల్లో నెగ్గుతారా, మమ్మల్ని అధికారానికి దూరం చేస్తారనే ఒక కక్షతోటి ఆ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలనే ఆలోచనతో, ఆ ప్రభుత్వ బ్రాండింగ్ దెబ్బతీయాలనే ఒక లక్ష్యంతో రాష్ట్రంలో అస్థిరత సృష్టించడానికి ఈ విధమైన కుట్రకోణానికి పాల్పడటం అనేది ఒకటి రాష్ట్రద్రోహం, రాజద్రోహం అనవచ్చు దాన్ని. రెండోది ఇవాళ ప్రజల ఆరోగ్యాలతో ఆడుకోవటం. ఈ 2 బలమైన సెక్షన్ల మీద కనుక అతని మీద ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తే సంవత్సరాల తరబడి బెయిల్ రావడానికి ఆస్కారం లేదు. కానీ ఇవాళ మన పోలీసు వ్యవస్థ అయితే ఐపీసీ లేదు బిఎన్ఎస్ చట్టాలని అనుసరించి ఈ కల్తీ మద్యం వ్యాపారాన్ని ప్రోత్సహించినందుకు, ప్రభుత్వం మీద కుట్ర చేసినందుకే సెక్షన్స్ పెట్టుంటారు. అది కూడా చిన్న సెక్షన్స్ ఏం కాదు. నేను అనుకుంటే ఇమ్మీడియట్గా బెయిల్ రావడం సాధ్యం కాదు. అతనికి ఖచ్చితంగా అతను చేసిన తప్పుకి తగిన మూల్యం చెల్లించే తీరాల్సిన పరిస్థితులు ఉత్పన్నం అవుతాయి. ఎందుకంటే ఇవాళ రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారినో తెలుగుదేశం పార్టీనో విభేదించవచ్చు, వాళ్ళ తప్పులుంటే ఎత్తి చూపవచ్చు, ప్రతిపక్షంగా వీళ్ళ పాత్ర వీళ్ళు పోషించవచ్చు. దానికి ఒక ఆరోగ్యకర విధానాన్ని ఎంచుకోవాలి. ఇవాళ పాలనలో ఏదైనా తప్పులు ఉంటే, అధికార వ్యవస్థలో ఏదైనా తప్పులు జరుగుతూ ఉంటే, ఏదైనా అవినీతి జరుగుతూ ఉంటే, వాళ్ళ విధానాల్లో ఏదైనా లోపాలు ఉంటే, వాళ్ళ తీసుకుంటున్న నిర్ణయాలు సహేతుకంగా ప్రజలకు అనుకూలంగా లేకుంటే 100% ప్రతిపక్ష పార్టీగా వాటిని ఎత్తి చూపాలి, వాటి మీద విమర్శించాలి, అవసరమైతే పోరాట పంద ప్రదర్శించాలి, ప్రభుత్వాన్ని నిలదీయాలి. దాంట్లో ఎక్కడ ఏ సందర్భంలో కూడా తప్పట్టాల్సిన అవసరం లేదు. కానీ ఆరోగ్యకర విధానం కాకుండా ఇవాళ ప్రభుత్వాల మీద, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాల మీద కుట్రకు పాల్పడటం అని అంటే, ఆ కుట్రకు పాల్పడటానికి ఇటువంటి నేరపూరిత చర్యల ద్వారా కుట్రకు పాల్పడటం అని అంటే ఎట్టి పరిస్థితిలో చట్టం కూడా వీళ్ళని క్షమించదు. అందులో ఇక్కడ ఏమవుతుంది, కోట్లాది రూపాయల డబ్బు ఆఫర్ చేసి ఎక్కడి నుంచి సమకూర్చుకుంటా ఉన్నారు ఈ కోట్లాది రూపాయలు? వీళ్ళకున్న ఇన్కమ్ సోర్సెస్ ఏంటి? ఏ విధంగా అక్రమ మార్గాల్లో సంపాదించిన సొమ్ము ఈ విధంగా వినియోగిస్తూ ఉన్నారు? ఇవాళ 3 కోట్ల రూపాయలు ఈ అద్దేపల్లి జనార్దన్ రావుకి ఆఫర్ చేసినట్టుగా అద్దేపల్లి జనార్దన్ రావు వాళ్ళ డిపార్ట్మెంట్కి కన్ఫెస్ అయ్యాడు కదా. ఈ 3 కోట్లకు సోర్స్ ఏంటి? ఎక్కడి నుంచి సమకూర్చుకొని ఈ అద్దేపల్లి జనార్దన్ రావుకి జోగి రమేష్ చూపాడు 3 కోట్లు? మరి దాన్ని అక్కడ జయచంద్రారెడ్డి తోటి, ఇక్కడ ఇబ్రహీంపట్నంలో ఈ వీళ్ళ జగన్మోహన్ రావు తోటి, అద్దేపల్లి జనార్దన్ రావు సోదరుడితోటి ఈ వ్యవహారాన్ని నడిపిస్తూ తానే ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సమాచారం ఇచ్చి, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చేత రైడ్లు చేయించి, చూసారా తెలుగుదేశం నాయకులు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో ఈ కల్తీ మద్యం తయారీకి అమ్మకాలకి పాల్పడతా ఉన్నారు, ప్రజల జీవితాలతోటి ప్రజల ఆరోగ్యాలతోటి చెలగాటమాడే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పని మళ్ళీ తామే తమ సొంత మీడియా ద్వారా, తమ సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, ప్రభుత్వానికి తూర్పారబడుతూ, నిజంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఇటువంటి అక్రమాలకు పాల్పడితే దాన్ని క్షమించాల్సిన నష్టం లేదు. కానీ ఈ విధమైన కుట్రకోణాలతోటి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలనే ఒక లక్ష్యంతో ప్రభుత్వానికి చెడ్డ పేరు ఎందుకు తీసుకురావాలనుకుంటున్నారు? ఓ పక్క ప్రభుత్వం
గత 16 నెలల కాలంలో రాష్ట్ర ప్రభుత్వ బ్రాండింగ్ని ప్రమోట్ చేస్తూ సుమారుగా 10 లక్షల కోట్ల రూపాయల పారిశ్రామిక పెట్టుబడులు రప్పిస్తూ లక్షలాది మంది యువతకు ఉపాధి కల్పన తీసుకు ప్రభుత్వం అడుగులేస్తూ ఉంటే ఆ ప్రభుత్వ ప్రతిష్టను మంటగలపడానికి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, ఈ రాష్ట్రంలో అధికార పార్టీ నాయకులు ఈ విధమైన అక్రమ వ్యాపారాల్లో మునిగి తేలుతా ఉన్నారు, ఈ పాలకుడు తన పార్టీ సహచరుల చేత ఈ విధమైన అక్రమ వ్యాపారాలు చేయిస్తూ ఉన్నాడు అని చెప్పని పాలకుడి ఇంటెగ్రిటీ, ప్రభుత్వ ఇంటెగ్రిటీని దెబ్బతీసే లక్ష్యంతో ఈ విధమైన చర్యలకి జోగి రమేష్ పాల్పడినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా తను టాలరేట్ చేయాల్సిన నష్టం లేదు. ఎందుకంటే ఇక్కడ గమనించుకోవాల్సింది ఇదే జోగి రమేష్ ఏదైతే అద్దెపల్లి జనార్దన్ రావు సిట్ అధికారుల ముందు జోగి రమేష్ ప్రోత్సాహంతో సలహా మేరకే మేము ఈ వ్యాపారం మొదలు పెట్టాము, ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసే లక్ష్యంతో అతని చర్యలకి పాల్పడ్డాడు, మాకు 3 కోట్ల రూపాయలు ఆఫర్ చేశాడు అని చెప్పని జనార్దన్ రావు సిట్ అధికారులకి చెప్పాడో ఆనాటి నుంచి జోగి రమేష్ తాను నిజాయితీ పరుడని కానీ తాను తప్పు చేయలేదని కానీ చెప్పకుండా ఆలయాల చుట్టూ ప్రదక్షిణ చేసి ఆలయాల దగ్గరికి వెళ్ళి ప్రమాణాలు చేసి అంటే ఆ విధమైన స్టేట్మెంట్ ఇచ్చిన జనార్దన్ రావును కాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని మీరు కూడా వచ్చి ప్రమాణం చేయమని చెప్పని వాళ్ళకి సవాలు విసురుతూ ఉన్నాడు. నీ మీద ఆరోపణలు చేసింది కేసులో అక్యూజ్డ్గా ఉన్న అద్దెపల్లి జనార్దన్ రావు. ఏ అద్దెపల్లి జనార్దన్ రావు అయితే మాకు మా తాతగారికి వాళ్ళ తాతగారికి ఎప్పటి నుంచో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, ఒకే రోడ్లో మేమందరం నివాసం ఉండేవాళ్ళం అని చెప్పని ఇదే జోగి రమేష్ గతంలో తెలియజేస్తున్నాడు. అదే అద్దెపల్లి జనార్దన్ రావు ఇతని మీద స్టేట్మెంట్ ఇచ్చున్నాడు. నువ్వు ప్రమాణం చేయమని ఆహ్వానిస్తే సవాలు విసిరితే అతనికి విసరాలి. ఎప్పుడు జనార్దన్ రావు నేను నీకు ఎప్పుడు 3 కోట్లు ఇస్తానన్నాను, నా పేరు ఎందుకు చెప్తున్నావు అని చెప్పని నువ్వు అతన్ని నిలదీయాలి. కానీ ముఖ్యమంత్రి గారిని, లోకేష్ గారిని ఈ ఉచ్చులోకి లాగే ప్రయత్నం చేస్తుంటే, ఈ వివాదంలో వాళ్ళ పేర్లు కూడా వివాదాస్పదం చేయడానికి ప్రయత్నం చేస్తుంటే అక్కడే జోగి రమేష్ ఇంటెన్షన్ అర్థమవుతోంది. కానీ అక్కడ విచారణలో కూడా తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా ఈయన చెప్తుంది. అంటే ఏ సందర్భంలో ఏ కేసులో ఎవరు విచారణ అయినా కూడా మనకు అదృశ్య సినిమాలో డైలాగు తెలీదు, మర్చిపోయాం, గుర్తులేదు, ఈ 3 డైలాగులే ఎవరు చెప్పినా కూడా కానీ స్పష్టమైన సాంకేతిక ఆధారాలు ఉన్నాయి. అద్దెపల్లి జనార్దన్ రావుకి ఇతనికి మధ్య జరిగిన వాట్సాప్ చాటింగ్ ఉంది. అద్దెపల్లి జనార్దన్ రావు ఇతని ఇంటికి వెళ్ళి కలిసిన సీసీటీవీ ఫుటేజ్ వాళ్ళ సిట్ అధికారులకు దొరికింది. కాబట్టి నాకు అద్దెపల్లి జనార్దన్ రావు తెలియదు అని చెప్పని ఒకసారి వాళ్ళకి మాకు తరతరాలుగా సంబంధ బాంధవ్యాలు ఉన్నాయని చెప్పని చెప్పినా ఇవాళ స్పష్టమైన సాంకేతిక ఆధారాలతోటి ఆర్థికపరమైన లావాదేవీలు కూడా జనార్దన్ రావుకి, జనార్దన్ రావు సోదరుడికి, అలాగే జోగి రమేష్కి, జోగి రమేష్ సోదరుడికి రాముకు మధ్య జరిగినట్టుగా ఇప్పటికే స్పష్టమైన సాక్ష్యాధారాలు సిట్ సేకరించింది. కాబట్టి పూర్తి సాక్ష్యాధారాలతో జోగి రమేష్ ప్రమేయాన్ని నిర్ధారించే స్పష్టమైన ఈ డాక్యుమెంటల్ ఎవిడెన్స్, సైంటిఫిక్ ఎవిడెన్స్, ఫోరెన్సిక్ ఎవిడెన్సెస్ చేత పట్టుకొని వాళ్ళ సిట్ అడుగు ముందుకేసింది. ఒక రాష్ట్ర మాజీ మంత్రిని అరెస్ట్ చేయాలని చెప్పని ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ప్రాపర్ డాక్యుమెంటల్ ఎవిడెన్స్ లేకుండా ఎలా అంటే అలా రాజకీయంగా కక్షపూరితంగా అరెస్ట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వ్యవహరించిన తీరు కాదు ఇది. పక్కాగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ కేసు విచారించినా న్యాచురల్ జస్టిస్ అప్లై చేస్తూ ప్రత్యర్థులకి కూడా వాళ్ళ వర్షం వాళ్ళు చెప్పుకోవడానికి అవకాశం కల్పిస్తూ వాళ్ళకి లీగల్గా ముందు నోటీసులు ఇచ్చి వాళ్ళని విచారణకి పిలిచిన సందర్భంలో వాళ్ళు విచారణకి పిలవకపోతే అరెస్టులు చేస్తూ ఉన్నారు. లేదు వాళ్ళు విచారణకే సహకరించకుండా పారిపోయిన సందర్భంలో అరెస్టులు చేస్తూ ఉన్నారు. అది ఇది కాదనంటే వాళ్ళు న్యాయస్థానాలను అప్రోచ్ అయ్యి సుప్రీంకోర్టు వరకు ప్రయత్నాలు చేసుకున్న తర్వాత సుప్రీంకోర్టులో కూడా దారులు మూసుకుపోయిన తర్వాత మాత్రం అరెస్టులు చేస్తూ ఉన్నారు. అంటే ప్రభుత్వం ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో అవుతూ ఉంది. ఎవరిని కక్షపూరితంగా ఏ ఒక్కరి మీద కూడా మా రాజకీయ ప్రత్యర్థులనే ఏకైక కారణంతో అరెస్టులు చేయటంలా. అటువంటిప్పుడు వాళ్ళ జోగి రమేష్కి సంబంధించిన స్పష్టమైన సాక్ష్యాధారాలు ఎస్టాబ్లిష్ అయ్యి కనిపిస్తూ ఉన్నప్పుడు ఇతను ఇంకా ఎంతకాలం బొంకే ప్రయత్నం చేసినా, లేదు ఇతని కొడుకు, ఇతని తమ్ముడు కొడుకు ద్వారా పోలీసుల మీదో లేకపోతే వైద్య సిబ్బంది మీదో దౌర్జన్యాలు చేసి ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేసినా, ఇతని సతీమణితోటి ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసే వీడియోలు పెట్టించినా కూడా ఇటువంటి దుర్మార్గపు చర్యలకు పాల్పడ్డందుకు జోగి రమేష్ మీద కఠినమైన చట్టాలతో కేసు నమోదు కావాల్సిందే. ప్రజల జీవితాలతోటి తన రాజకీయ స్వార్థం కోసం ఆడుకునే ప్రయత్నం చేసినందుకు 100కి 100 పాళ్ళు కఠినాధిక కఠినమైన శిక్షలకు కూడా తన బాధ్యుడు కావాల్సిందే.